హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. మే 10కి నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను కదా, నాన్న సంవత్సరికమని. ఇంకా అప్పటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండిపోయాను అనమాట. ఇంకా పిల్లలు కూడా వచ్చేసిర్రు, అందరం కలిసి ఇక్కడే ఉన్నాము. ఇంకా మన ఛానల్లో వీడియోస్ రాక చాలా డేస్ అయింది కదా అని చెప్పేసి అయితే కొంచెం ఓపిక లేక ఒంట్లో బాగోక అలానే ఉండిపోయాను అనమాట. వీడియోస్ అయితే ఏం షూట్ చేసుకోలేదు. ఇంకా అమ్మ ఈరోజు అయితే ఇన్స్టాంట్గా మ్యాంగోస్ పచ్చడి అయితే చేస్తుంది. కొన్ని ఆరబెట్టి కొన్ని రోటి పచ్చడి అయితే చేస్తుంది అనమాట మ్యాంగోస్తో. అది ఎలా ప్రిపేర్ చేస్తుందో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. మా అమ్మని ఫాలో అవుదాం పదండి. ఇంకా ఇక్కడైతే అమ్మ మా మ్యాంగోస్ని అయితే పుల్లటివి ఇవి తీసుకొచ్చి అయితే పెట్టుకుంది. ఇంకా ఇక్కడ ఈలపీట అంటారు దీన్ని అయితే, కత్తిపీట అని. ఇది చాలా షార్ప్గా ఉంటుంది. ఇంకా విలేజ్లలో ఎక్కువ ఇదే యూజ్ చేస్తారనమాట. అమ్మకు చాలా అలవాటు దీంతో చేయడము. ఇంకా ఇక్కడైతే అమ్మ మ్యాంగోస్ని అయితే కడుగుతుంది. కడిగాక మొత్తం వీటి పీల్ మొత్తం అయితే తీసేస్తుంది అనమాట కత్తిపీటతోని. చూపిస్తాను చూడండి ఏమేం చేస్తుందో. అట్లా ఒక్కొక్కటి అయితే నీట్గా అయితే కడుక్కున్నాక దాని మీద ఉన్న పీల్ మొత్తం అయితే తీసేసి ముక్కలుగా వేసేసి అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుంది. అమ్మ ఏమేం చేస్తుందో మీరు కూడా చూసేయండి సైలెంట్గా, ఓకేనా? ఇప్పుడైతే మ్యాంగోస్తోని ఆవకాయ పచ్చడి, మొత్తం ఇన్స్టాంట్ పచ్చడి, చాలా వెరైటీస్తో చేస్తున్నారు కదా. తొక్క తీసుకొని కూడా ఆరబెట్టుకొని వాటితో పాటు కూడా పొడిలాకైతే ప్రిపేర్ అయితే చేస్తున్నారు. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మా అమ్మ చేసే వెరైటీ ఏందో ఇలా అయితే మీకైతే చూపిస్తున్నాను, చూసేయండి. విలేజ్లలో ఎక్కువ ఇలానే చేస్తారనమాట. ఇప్పుడు వీటి మొత్తం అయితే పీల్ అయితే తీసేసి పెట్టుకోవాలి. నాకైతే అసలు ఈ కత్తిపీటతోని అసలు కట్ చేయడమే రాదు. మా అమ్మనే కట్ చేస్తుంది కూరగాయలైనా ఏవైనా కూడా. ఒకవేళ నేను చేయాలనుకుంటే మాత్రము పీట మీదనే చాక్తోనైతే కట్ చేసుకుంటాను. మొత్తానికైతే లాస్ట్ వరకు అయితే వచ్చేసింది అనమాట అమ్మ. మొత్తం అయితే పీల్ మొత్తం అయితే తీసేసింది. చూడండి ఇన్ని పీసెస్ అయితే వచ్చేసాయి. ఇలా అయితే మొత్తం అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంది. మొత్తం పొడుగా చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకొని, తర్వాత కొన్ని ఒక పక్కకు తీసుకొని కొన్ని వాటితోనైతే ఇలా పసుపు ఉప్పు అయితే వేస్తుంది. వేసుకొని అమ్మ ఇలా చూడండి ఎలా కలుపుతుందో, మొత్తం అయితే మిక్స్ చేస్తుంది అనమాట. పసుపు ఉప్పు అంతే. ఇలా అయితే కలిపి అయితే పెట్టుకోవాలి. కలుపుకున్నాక ఏం చేస్తుందో కంటిన్యూ అయితే చూస్తూనే ఉండండి వీడియోలో, స్కిప్ చేయకుండా చూడండి. ఇలా అయితే మొత్తం అయితే కాయలకైతే పట్టాలన్నమాట. పసుపు ఉప్పు మంచిగా అయితే కలిపి పెట్టింది అమ్మ. కొన్ని అయితే పచ్చడి కోసం అయితే తీసింది. ఈ పచ్చడి మళ్ళీ కొంచెం గ్యాప్ తర్వాత అయితే చూపిస్తాను. ఇప్పుడైతే అమ్మ కలిపి పెట్టుకున్న ఇదే పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న వాటిని ఏం చేస్తుందో చూద్దాం పదండి. ఇలా అయితే చేప వేసింది అమ్మ. ఎండలో చేప అయితే వేసింది, ఇంటి బయట అయితే చేప వేసుకొని కలిపి పెట్టుకున్న పీసెస్ని అయితే ఇలా చేపలో అయితే ఆరబెట్టింది అనమాట. ఇలా చేపలోనే ఆరబెట్టింది. అంటే నైట్ టైం తీసుకోవడము, మళ్ళీ మార్నింగ్ అయితే మళ్ళీ చేపేసి ఆరబెట్టడం. ఇలా అయితే 4 days కంటిన్యూ అయితే చేసింది. ఇట్లా ఆరబెట్టుకున్న పీసెస్ని దేనిలోకి యూజ్ చేస్తారో కూడా చెప్తాను. కంటిన్యూ అయితే మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేసి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్, ప్లీజ్ మర్చిపోవద్దు. లైక్ అయితే చేయండి వీడియోకి, కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ ఇందాక చూపించాను కదా, కొన్ని పీసెస్ అయితే తీసింది అమ్మ, కొన్ని ఆరబెట్టింది అని చెప్పాను కదా. ఆ పీసెస్ని అయితే కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొన్ని ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసి అయితే ఇక్కడ రోటిలో అయితే దంచుతుంది. ఆ ప్రిపరేషన్ చూపించేలోపే అమ్మ లోపలికి వెళ్ళిపోయి ఎప్పుడో దంచుతుంది అనమాట. నేను బయట ఆ వీడియో అయితే తీసుకుంటున్నా కదా, నేను వచ్చేలోపే అమ్మ అయితే అవన్నీ అయితే దంచి, బయట నేను వీడియో పనిలో ఉంటే మా అమ్మ లోపలికి వచ్చి తన పనిలో తను ఉందనమాట. అందుకే ఆ ప్రాసెస్ చూపించలేదు. రోటిలో అయితే అవన్నీ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అలా పచ్చడి అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అవన్నీ అయితే వేసి కొంచెం ఇంగువ వేసుకొని కొంచెం
ఫ్రై అయ్యాక తర్వాత మనం రోటీలో దంచుకున్న పచ్చడిని అయితే ఇంకా ఈ పోపులో వేసేసుకోవడమే. అంతే, చాలా బాగుంది అమ్మ చేసిన పచ్చడి అయితే. నేనైతే అమ్మ అలా చేయంగానే తిన్నాను అన్నం వేసుకొని, కానీ ఆ వీడియో అయితే తీసుకోలేదబ్బా. టెంప్ట్ అయిపోయాను ఈ పచ్చడికి అయితే నేను. ఇంకా ఎమ్మడైతే తినేసేసాను. ఈ పచ్చడి అయితే ఒక గాజు గ్లాసులో అయితే పెట్టింది అనమాట అమ్మ. ఇంకా పిల్లలు కూడా బాగా తిన్నారు. చాలా బాగుంది ఇన్స్టాంట్ పచ్చడి అయితే. ఒకసారి అయితే ట్రై చేయండి. మా అమ్మ చేసిన ఇన్స్టాంట్ మ్యాంగో పచ్చడి ఎలా ఉంది ఫ్రెండ్స్? మీకు కూడా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మీ మమ్మీలతో కూడా చేసుకొని తినేసేయండి మీరు. ఇంకా మనం కొన్ని ఆరబెట్టని చెప్పాను కదా, అవి ఆ పీసెస్ చూడండి ఎలా అయిపోయాయో. 4 డేస్కి అయితే ఒట్టిగా అయితే అయిపోయాయి చూడండి. ఇలా అమ్మ అయితే ఒక బౌల్లో అయితే, స్టీల్ బౌల్లో అయితే వేసి పెట్టుకుంది. ఈ పీసెస్ని అయితే మనం పప్పులోకి మళ్ళీ చట్నీ కావాలి అంటే టమాటా, పచ్చిమిర్చి అలా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఇవి కొన్ని అయితే అందులో వేసుకొని, ఇందాక మనం ఎలా చేసుకున్నామో రోడ్డు పచ్చడి అలా అయితే దంచేసుకొని పోపు పెట్టేసుకోవడమే. అందుకోసం అయితే అమ్మ అయితే ఇలా బాక్స్లోకి అయితే ఇలా అయితే స్టోర్ చేసి పెట్టుకుంది. ఎవ్రీ సమ్మర్కి అయితే అమ్మ ఇలానే అయితే స్టోర్ చేసి పెట్టుకుంటుంది మ్యాంగోస్తో.